ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలని పెళ్లి చేసుకోమని అడగటానికి ఎవరైనా పెద్దల సమక్షంలో అడుగుతారు. అయితే ప్రాచీన గ్రీక్స్ ఒక యాపిల్ పండు తీసుకుని అమ్మాయి మీద విసరడం ద్వారా తమ మ్యారేజ్ ప్రపోజల్ని తెలియజేస్తారు. ఒకవేళ అమ్మాయి ఆ విసిరిన యాపిల్ పండుని పట్టుకుంటే ఆమె ఆ ప్రపోజల్ని ఒప్పుకున్నట్టే. జర్మనీకి చెందిన సీమోన్ వెకర్ట్ ఒకసారి 99 స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగించి గూగుల్ మ్యాప్ని హ్యాక్ చేశాడు. ఈ 99 స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగించి బెర్లిన్లో ట్రాఫిక్ జామ్ జరుగుతున్నట్టు గూగుల్ మ్యాప్ని హ్యాక్ చేశాడు. దీనికోసం సీమోన్ 99 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ని రెంట్కి తీసుకుని వాటిలో సిమ్ కార్డ్స్ను ఇన్స్టాల్ చేసి ట్రేలాగా ఉండే చిన్న బండిలో వాటిని వేశాడు. ఆ తర్వాత బెర్లిన్లోని రోడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ అన్ని ఒకేసారి ఆన్ చేసి వాటిని బండిలో వేశాడు. ఆ తర్వాత బండిని చిన్నగా నడుపుకుంటూ పోయేవాడు. ఆ సమయంలో ఆ రోడ్డు మీద ఒకేసారి 99 డివైసెస్ కదులుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ అక్కడ 99 మంది వాహనాలతో ఉన్నారని అర్థం చేసుకుని ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉన్నట్టు చూపిస్తుంది. ఈ విధంగా అందరినీ అతను ఫూల్ చేశాడు. ప్రముఖ బుగాటి వీరన్ కార్ యొక్క అత్యధిక వేగం వచ్చేసి గంటకి 407 కిలోమీటర్లు. ఒకవేళ ఈ స్పీడ్తో కనుక కార్ని డ్రైవ్ చేస్తే కేవలం 12 నిమిషాలలోనే దీని 96 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మనుషుల మధ్య ఉప్పు నీటిని పెడితే అస్సలు తాగరు. చివరికి చనిపోయే సమయంలోనైనా సాల్ట్ వాటర్ అస్సలు తాగడు. ఒకవేళ అది సాధ్యమైతే మానవునికి మంచినీటి కొరత అస్సలు ఉండదు. అయితే మీకు తెలుసా, మన ఇళ్లలో ఉండే పిల్లులు ఉప్పు నీటిని తాగగలవు అని? నిజంగా పిల్లులు ఉప్పు నీటిని తాగగలవు, కానీ ప్రతిరోజు ఎక్కువగా అయితే ఆరోగ్య సమస్యలు అవుతాయి. క్యాట్స్ బయలాజికల్గా మనకంటే వేరుగా ఉంటాయి. మన కిడ్నీ కంటే వాటి కిడ్నీస్ చాలా దృఢంగా ఉంటాయి. వాటి కిడ్నీస్కి ఉన్న శక్తి కారణంగా అవి ఉప్పు నీటిలో ఉన్న ఉప్పు మొత్తాన్ని ఫిల్టర్ చేసి మిగతా వాటిని వాటి జీవనానికి ఉపయోగించుకోగలవు. 1959లో చేసిన ఒక స్టడీ ప్రకారం పిల్లులకు కొన్ని రోజుల పాటు సాల్ట్ వాటర్ ఇచ్చినప్పుడు అవి వాటిని మంచినీరులాగా తీసుకున్నాయి. పిల్లులు అనేవి ఎప్పుడు ఇంట్లోనే ఉండవు. అవి ఎక్కడికైనా ఏ వాతావరణంలో అయినా తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఎడారుల్లో నివసించే పిల్లులు కూడా ఉంటాయి. అక్కడ మంచినీరు అస్సలు దొరకదు. కాబట్టి అవి ప్రాంతానికి తగ్గట్టు మారుతూ ఉండాలి. మంచినీటి కొరత వాటికి ఉన్నప్పుడు ఇతర నీటి నుంచి కూడా అవి మంచినీటిని ప్రొడ్యూస్ చేసుకోగలవు. ఆ విధంగా వాటి కిడ్నీస్ పనిచేస్తాయి. ఈ కాలంలోని పిల్లులకు కూడా ఉప్పు నీరు తాగే సామర్థ్యం ఉంది. మనం ఒక ప్రాంతంలో పోతూ అక్కడ ఏదో విషయాన్ని చూసి ఒక్కసారిగా ఇది ఆల్రెడీ ఎప్పుడో మన జీవితంలో జరిగింది, లేదా సేమ్ విషయాన్ని ఆల్రెడీ నేను చూశాను, విన్నాను, అనుభవించాను అనే భావన కలుగుతుంది. నిజానికి ఆ పని ఎప్పుడే మనకు మొదటిసారి జరిగి ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడో ఇలా జరిగింది అనే భావన మాత్రం ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఈ ఫీలింగ్నే డేజావు అని అంటారు. ఉసేన్ బోల్ట్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్. ఒకవేళ ఉసేన్ బోల్ట్ గంటకు 27.8 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే కేవలం 38 రోజుల్లోనే తాను భూమిని ఒక్కసారి చుట్టి రావచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. జపాన్కి చెందిన జుంకో ఫరోటా అనే 16 ఏళ్ల అమ్మాయి 44 రోజుల పాటు అత్యంత దారుణంగా బలాత్కారానికి గురి అయ్యింది. జుంకో ఫరోటా జపాన్లోని మిసాటో అనే ప్రాంతంలో ఒక హై స్కూల్లో చదువుకుంటుంది. ఈమె చాలా అందంగా ఉంటుంది, అలాగే చలాకీగా కూడా ఉంటుంది. ఈమెను చూసి అక్కడ చాలా మంది జెలసీగా ఫీల్ అయ్యేవారు. అక్కడ టీనేజర్స్లో చాలా మందికి చెడ్డ అలవాట్లు ఉండేవి. అంటే స్మోకింగ్ చేయటం, డ్రింకింగ్ చేయటం, డ్రగ్స్ తీసుకోవటం లాంటివి. కానీ ఈవిడ మాత్రం ఎటువంటి చెడు అలవాటు లేకుండా పద్ధతిగా ఉండేది. కొంతమంది టీనేజ్ గ్రూప్ కి ఇది నచ్చేది కాదు. ఈ టీనేజ్ గ్యాంగ్స్టర్ గ్రూప్ లో హిరోషి మియానో అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి జుంకో ఫరోటా అంటే చాలా ఇష్టం. దీంతో అతను ఆమెతో రిలేషన్షిప్ లో ఉండమని అడిగేవాడు. ఆమె అందుకు తిరస్కరించింది. హిరోషి మియానో స్కూల్లో చాలా మందిని వేధించేవాడు. ఎవ్వరూ తనకి ఎదురు చెప్పేవారు కాదు. కానీ ఫరోటా అతన్ని అడిగిన వాటికి నో చెప్పిందని 1988 నవంబర్ 25న జుంకో ఫరోటాని 4 టీనేజ్ కుర్రవాళ్లు కలిసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. టోక్యోలోని అడాచీలో కిడ్నాపర్స్ ఒక ఇంటిలో ఆమెని నిర్బంధించారు. అంతేకాకుండా తన ఇంటికి ఫోన్ చేసి నేను స్కూల్ నుంచి పారిపోయి ఫ్రెండ్
ఇంటి వద్ద ఉన్నాను అని చెప్పమన్నాడు. జుంకో ఫరాటా వాళ్ళు చెప్పినట్టే చేసింది. దాదాపు 44 రోజుల పాటు జుంకో ఫరాటాని ఆ ఇంటిలోనే బంధించి చాలా క్రూరంగా బలాత్కారం చేశారు. ఆ ఇంట్లో తనని ఎక్కువసేపు నగ్నంగానే ఉంచేవారు. ఈ 44 రోజులు దాదాపు 100 మంది మగవాళ్ళు ఆమెను ప్రతిరోజు రేప్ చేశారు. అంటే 500 రేప్స్ వరకు ఉండవచ్చు. ఒక రోజైతే ఏకంగా 12 మంది ఇతర మగవాళ్ళు ఒకే రోజులో ఆమెను బలాత్కారం చేశారు. అంతేకాకుండా గాల్ఫ్ క్లబ్స్ తో ఆమెను విపరీతంగా కొట్టడం, ముఖాన్ని సిమెంట్ ఫ్లోర్ కేసి బాదటం, ఇంకా భయంకరంగా ఐరన్ రాడ్స్, బాటిల్స్, సిజర్స్ వంటి వాటిని ప్రైవేట్ పార్ట్స్ లో ఇన్సర్ట్ చేయటం లాంటి భయంకరమైన పనులు ఆమెను బాగా హింసించాయి. 30 రోజుల తర్వాత ఆమె సరిగ్గా టాయిలెట్ కు కూడా వెళ్లేది కాదు. ఈమె శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ టీనేజ్ కుర్రవాళ్లు భయంకరంగా డ్యామేజ్ చేశారు. చివరికి ఆ బాధ తట్టుకోలేక నన్ను చంపేయండి అని తన బ్రతిమలాడే స్థితికి చేరింది. అందుకు వారు నిన్ను చంపాలంటే మహజోంగ్ డైమండ్ గేమ్ ను ఆడి గెలువు, అప్పుడు చంపుతామన్నారు. ఆమె చివరికి ఆ గేమ్ ను కూడా గెలిచింది. ఆ తర్వాత తనని ఐరన్ బేర్ బాల్స్ తీసుకుని కొట్టి చంపారు. తర్వాత శరీరాన్ని కాల్చివేశారు. ఈమెను చంపిన 4 వ్యక్తుల పేర్లు హిరోషి మియానో, నో ఓగ్రా, షింజీ మినాటో, యశుషి వాట్నాబే. వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి కోర్టు వీరిని 8 సంవత్సరాలు జైల్లో శిక్ష విధించింది. చరిత్రలో జుంకో ఫరాటాకి జరిగిన అత్యాచారం చాలా ఘోరమైనది. 2004లో జపాన్లో కాంక్రీట్ అనే పేరుతో ఈమెకు జరిగిన సంఘటన గురించి మూవీ కూడా తీశారు. ఈమెకు జరిగిన సంఘటన విన్న చాలా మంది రచయితలకు మనసు చెలించి ఈమె గురించి ఒక్కొక్కరు 3 పుస్తకాలు రాశారు. కానీ చాలా మంది ప్రజలు ఇది మోసపూరితమైన కథ అని ఆలోచించేవారు. కానీ ఇది నిజంగా జరిగిన ఒక ఘోరమైన అత్యాచారం. టీనేజ్ కుర్రవాళ్ళని సరిగ్గా మందలించకపోతే ఎన్ని ఘోరాలు చేస్తారో మనం చాలా సంఘటనలు మన సమాజంలో చూస్తుంటాం. చాలా పబ్లిక్ అండ్ ప్రైవేట్ టాయిలెట్స్ లో క్లీనింగ్ చేయడం చాలా కష్టంగా అండ్ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. దీనికి కారణం ప్రతి ఒక్కరూ బాత్రూమ్ ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవటమే. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ వారు బాత్రూమ్ ని క్లీన్ చేసే ఖర్చును తగ్గించడానికి యూరినల్స్ లోపల ఈగలు ఉన్నట్టు ఇలా ప్రింట్ చేయించారు. దీనివల్ల మగవారు టాయిలెట్ కి వచ్చినప్పుడు ఆ ప్రింట్ ను చూసి నిజంగా ఈగ అనుకుని దాన్ని ఫోకస్ చేసి మూత్ర విసర్జన చేస్తారు. దీనివల్ల మగవారు టాయిలెట్ కి వచ్చినప్పుడు ఆ ప్రింట్ ని చూసి ఈగ నిజంగానే అనుకొని దాన్ని ఫోకస్ చేసి మూత్ర విసర్జన చేస్తారు. ఎక్స్ట్రా మూత్రం పక్కలకు పోకుండా టాయిలెట్ క్లీన్ గా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా టాయిలెట్ ని క్లీన్ చేయడం కూడా చాలా సులువైన పని. అయితే ఈ ప్లాన్ వారికి నిజంగా వర్కౌట్ అయింది. మన శరీరంలోని కుడిపక్క భాగాలకు ఎక్కువ పని పెడితే ఎడమ పక్క మెదడు బాగా సురుగ్గా పనిచేస్తుంది. ఎడమ పక్క భాగాలకు పని పెడితే కుడివైపు మెదడు పనిచేస్తుంది. మనం ప్రతిరోజు ఏ చేతితో బ్రష్ చేసుకుంటామో దాదాపు అందరం కుడి చేతిని ఉపయోగిస్తాం. కానీ ఈ ఒక్కసారి బ్రష్ చేసుకోవటం మాత్రం ఎడమ చేతితో చేయండి. అలాగే ఎడమ చేతితో రాయటం, మౌస్ ని కదపటం, ఇలా రోజుకి కొంతసేపు అయినా ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మెదడులోని కుడి భాగంలో ఉన్న న్యూరల్ కనెక్షన్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. అలాగే కొత్త నాడులు పెరుగుతాయి. మెదడు మొత్తం 2 భాగాలుగా ఉంటుంది, రైట్ సైడ్ హెమిస్ఫియర్ అండ్ లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్. రైట్ సైడ్ హెమిస్ఫియర్ అనేది ఎడమ పక్క శరీర భాగాలను కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్ అనేది కుడిపక్క భాగాలను యాక్టివేట్ చేస్తుంది. అందుకే పెరాలసిస్ లేదా పక్షవాతం వచ్చిన వారికి ఏ పక్క శరీర భాగాలకు చచ్చుబడిపోతాయో దానికి ఆపోజిట్ గా ఉన్న మెదడులోని నాడీ కణాలు డ్యామేజ్ అవుతాయి. ఇలా ఏ పక్క మెదడు పనిచేయదో దానికి ఆపోజిట్ గా ఉన్న భాగం పనిచేయదు. కాబట్టి రోజులో కొంతసేపు అయినా ఎడమ చేతిని ఉపయోగించడం చాలా మంచిది. దీని ద్వారా మనకి క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు ఈసీజీ సుదర్శన్. ఇతను ఒక భారతీయ శాస్త్రవేత్త. ఐన్స్టీన్ కనిపెట్టిన సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి ఇతను. ఐన్స్టీన్ ప్రకారం కాంతి కంటే ఏది వేగంగా ప్రయాణించలేదు అనేది ఐన్స్టీన్ సిద్ధాంతం. కానీ సుదర్శన్ ట్యాకియాన్ అనే పార్టికల్ కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలదు అని నిరూపించాడు. కానీ ఇతను అంతగా ఫేమస్ అవ్వలేదు. మనకు మొత్తం 13 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇందులో విటమిన్ ఈను బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. చాలా కాస్మెటిక్స్ తయారీలో విటమిన్ ఈ అనేది చాలా ప్రాముఖ్యమైన పదార్థం. సోలార్ రేడియేషన్ ద్వారా మన చర్మానికి వచ్చే ఎన్నో హానికరమైన సమస్యలను ఇది కాపాడుతుంది. పరిశోధనాత్మక అధ్యయనాల ప్రకారం విటమిన్ ఈకి యాంటీ ట్యూమరోజెనిక్ మరియు ఫోటో ప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు.
ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయేటప్పుడు అతను థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఈ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అర్థం ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒకటే మూలమని చెప్తుంది. దీని మీద పరిశోధనలు చేస్తుండగానే అతను చనిపోయాడు. తర్వాత స్టీఫెన్ హాకింగ్ కూడా దీనిని నమ్మాడు. 2014లో స్టీఫెన్ హాకింగ్ కు నివాళులు అర్పిస్తూ ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే బయోలాజికల్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ను జేమ్స్ మ్యాష్ అనే వ్యక్తి తీశారు. ఇది ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.